ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. బాబా ఏమంటున్నారంటే, నాకు హృదయం అంటే ఇష్టం అంటున్నారు బాబా. సత్యమైన హృదయానికి నెంబర్ లభిస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. అయితే దానికోసం మనం ఇంకా తెలుసుకుందాం ఏం చెప్తున్నారో. బాబాకు హృదయం అంటే ఇష్టము. ప్రపంచకు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. అంటే ప్రపంచం యొక్క జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, సత్యమైన హృదయం ఉండాలి అంటున్నారు ఆయన. బాబాకి ప్రపంచకు బుద్ధి ఇష్టం కాదు. సత్యమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది, సేవ ఆధారంగా కాదు. అంటే సత్యమైన హృదయం ఆధారంగా నెంబర్ లభిస్తుంది, కానీ హృదయం సత్యంగా లేకుండా, స్వచ్ఛంగా లేకుండా ఎంత బయట సేవ చేసినా కానీ అది నెంబర్లోకి రాదు అంటున్నారు బాబా. అందుకే సేవ ఆధారంగా కాదు, సత్యమైన హృదయం ఆధారంగానే నెంబర్ వస్తుంది అంటున్నారు బాబా. సేవలో కూడా సత్యమైన మనసుతో సేవ చేశారా, లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా అని బాబా అడుగుతున్నారు. మనసు యొక్క ధ్వని మనసు వారికి చేరుతుంది, బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వారికి చేరుతుంది. బాబా ఈరోజు మనసులో ఉండే పిల్లల లిస్ట్ చూస్తున్నారు. బుద్ధితో చేసేవారు పేరు సంపాదించుకుంటున్నారు, మనసుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నారు. 2 మాలలు తయారవుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు కొత్త ప్రపంచం ప్రారంభించడానికి జన్మ తీసుకుంటారు. 2 మాలలు తయారవుతున్నాయి అంటున్నారు బాబా. మనసు యొక్క ధ్వని మనసు వారికి చేరుతుంది, బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వారికి చేరుతుంది. బాబా ఈరోజు మనసులో ఉండే పిల్లల లిస్ట్ చూస్తున్నారు. బుద్ధితో సేవ చేసేవారు పేరు సంపాదించుకుంటున్నారు, మనసుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నారు అంటున్నారు బాబా. అంటే ఆ బుద్ధి ఎవరికి ఒకరికి తగులుబాటు అయ్యి, పరిస్థితికి కానీ, వ్యక్తికి కానీ, స్థానానికి కానీ, లేదంటే దేనికో తగులుకొని చేయడం అన్నమాట సేవ. దాని ద్వారా ఏమొస్తుంది? పేరే వస్తుంది. పేరు ప్రతిష్ఠ కోసము, ఇంక దేనికోసము చేయడం అన్నమాట. అది మనసుతో చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. 2 మాలలు తయారవుతున్నాయి. ఈ 2 మాలలు తయారవడం వల్ల బాబా ఏమంటున్నారంటే, ఎక్కడెక్కడ ఎవరెవరు కొత్త ప్రపంచం ప్రారంభించడానికి జన్మ తీసుకుంటారు అని. అది నిత్యం అవుతుంది. వారు కూడా తమ కార్యంలో విశేష సహయోగి, సూక్ష్మ శక్తిశాలి మనసు కావాలి. శక్తిశాలి స్థాపనకి నిమిత్తమైన ఆత్మ స్వయం పావనమే కానీ వాతావరణము, వ్యక్తులు, ప్రకృతి తమోగుణమైనవి. అతి తమోగుణం మధ్యలో అల్ప సతోగుణ ఆత్మలు కమల పుష్ప సమానము అని బాబా అంటున్నారు. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అది నిత్యం అవుతుంది కదా. కొత్త ప్రపంచం ప్రారంభించడానికి జన్మ తీసుకుంటారు, అది నిత్యం అవుతుంది కదా. వారు కూడా తమ కార్యంలో విశేష సహయోగి, సూక్ష్మ శక్తిశాలి మనసు కావాలి. శక్తిశాలి స్థాపనకి నిమిత్తమైన ఆత్మ స్వయం పావనమే కానీ వాతావరణం, వ్యక్తులు, ప్రకృతి తమోగుణమైనవి. అతి తమోగుణం మధ్యలో అల్ప సతోగుణ ఆత్మలు కమల పుష్ప సమానము అని బాబా అంటున్నారన్నమాట. వాతావరణం అవనేయండి, వ్యక్తులు అవనేయండి, అక్కడ ప్రకృతి అవనేయండి, తమోగుణ ఆత్మలు అవనేయండి, వాళ్ళ మధ్యలో అల్ప సతోగుణ ఆత్మలు కమల పుష్ప సమానము అని బాబా అంటున్నారన్నమాట. అచ్చా. ఓం శాంతి.